అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ఆదివాసీల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడినటువంటి పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ప్రాంతానికి చెందినటువంటి ఓ సాధారణ మహిళ మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క సమస్యలు ఏంటి, మీ ఆదివాసీల సమస్యలు ఏంటి, ఈరోజు చంద్రబాబు నాయుడుతో ఏం మీరు చెప్పుకున్నారు? మేము సాధారణ మహిళలను కూడా మా ఒకప్పుడైతే మా బయటకు వచ్చిన కార్యక్రమాలు లేవండి. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చా మాకు మహిళా గ్రూపులు పెట్టారు. మహిళా గ్రూపులు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మేము కొన్ని నిధులు తీసుకొని మేకలు గొర్రెలు అన్నీ పెంచుకునే వాళ్ళము. వాటితో ప్రోత్సాహం చేసుకుంటూ అలాగే ఇప్పుడు ఒక స్థాయి నుండి ఒక స్థాయికి మేము ఏ విధంగా వెళ్ళాలనేది మాకు కొన్ని ఐటీడీ ద్వారా శిక్షణ కార్యక్రమాలు తీసుకున్నాము. శిక్షణ కార్యక్రమాలు ఏంటనేసి అంటే కొన్ని స్కిల్ ఫుడ్ ప్రాసెస్ మీద, కొన్ని స్కిల్ డెవలప్మెంట్ మీద, వాడు ప్యాకింగ్, తనకు బ్రాండింగ్ ఎలా చేయాలి ఏంటనేది కొన్ని మాకు శిక్షణ కార్యక్రమాలు ఇచ్చారు. వాటిని వీడియో వీకేల్లో అనుసంధానం చేశారు. వాటి ద్వారా మార్కెటింగ్ అనేది మేము చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రాంతాలకైతే మా గిరిజన ప్రాంతంలో మా సీతంపేట ఏరియాలో ఇప్పటికి కూడా డోలు సదుపాయం ఉంది. వాళ్ళు వచ్చేవా ఎప్పుడైనా సరే గర్భిణీ స్త్రీలకి ఎవరికైనా తేవాలనేసి అంటే డోలు మోసుకొని కిందకి రావాల్సి వస్తుంది. మాకు రోడ్లు సరిగ్గా లేవు. అలాగే వేసవికాలం వచ్చిందనేసి అంటే ఇప్పుడైతే వర్షాకాలంలో నీటి బావులు ఉంటాయి. నీటి బావుల నుంచి మేము వాటర్ని కలెక్షన్ చేసుకుంటూ ఏడు నీళ్ళు చేసుకుంటూ తాగుతున్నాము. దీనివల్ల అనారోగ్యాలు ఎక్కువగా మాకు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఆరోగ్య కేంద్రాలకు మేము వెళ్ళాలి అనేసి అంటే మా పాలకొండ అయినా వెళ్ళాలి, లేదా పార్వతీపురం అయినా రావాలి, లేదనేసి అంటే వైజాగ్ అయినా వెళ్ళాలి. కొన్ని వేల కిలోమీటర్లు మనం నడిచవలసి వస్తుంది. గత ప్రభుత్వం వచ్చేవా ఏదైతే ఆరోగ్య కేంద్రాలు కడతామనేసి అన్నారు, అవి కట్టలేదు. ఇప్పుడు ఆరోగ్య కేంద్రం వచ్చేవా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రతిష్ఠ జరిగింది. కానీ ఏదైతే హాస్పిటల్ ఉందో అది పునర్జీవనం చేసి మంచి సదుపాయము కల్పించి మౌలిక వసతులతో పాటు మాకు మంచి డాక్టర్లను అక్కడ వేసి ముందుకు మంచి మంచి ఫెసిలిటీ ఉన్నట్లుగా చేస్తే మా గిరిజనుల మందరమును దూరం ప్రాంతాలకు వెళ్లకుండా మేము అక్కడే ఆరోగ్యాన్ని మేము పొందగలము. అలాగే మా పిల్లలందరూ డిగ్రీ చదివించుకుని ఆగిపోతున్నారు. ఆ డిగ్రీ చదివిన తర్వాత ఉంది ఏదైతే వాళ్ళకి అవగాహన స్కూల్లో పరుచుకుంటూ వాళ్ళకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కావాల్సినంత స్థలాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కట్టి వాటి ద్వారా వాళ్ళకి మంచి స్కిల్ని అందించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందనేసి నా ఉద్దేశం సార్. అంతేకాదు మా ప్రాంతంలో ఉన్న సీపుళ్ళు, పసుపు, అల్లము, పైనాపిల్, తర్వాత సిరిధాన్యాలు మేము పండిస్తున్నాము. సిరిధాన్యాల నుంచి మేము కొద్దిగా యాలియేషన్ చేసి బిస్కెట్ మోడల్లోనో లేదా పౌడర్ రూపంలో చేస్తున్నాము. కానీ అవి వచ్చి మామూలు షాపులో తీసుకెళ్తే వాళ్ళు మంచి బ్రాండింగ్ చేసి అటు న్యూట్రిమిక్స్ పౌడర్ అని పెట్టుకొని వాళ్ళు వచ్చేవా మంచి మంచి రేట్లకి 250, 400 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఏదైతే మేము రాగి పిండి అవన్నీ చేసి తర్వాత మల్టీగ్రెయిన్ పౌడర్ చేస్తున్నామో దానికి 100 రూపాయలు కూడా కొనే ప్రాంతం లేదు. ప్రభుత్వం సర్వ తీసుకొని ఏదైతే న్యూట్రిమిక్స్ పౌడర్ ఉందో ఆ పౌడర్ మంచి పోషకమైన ఎరువులతో కూడుకున్నది కనుక మన గిరిజనులు ఏవో హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్కి అందిస్తే వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇక్కడ కూడా మహిళలు కూడా ఉన్న మంచి జీవనోపాధి కల్పించిన వాళ్ళం అవుతాము. మళ్ళీ సెంటర్లను కూడా మేము పెట్టుకోగలుగుతాము, ముందుకు వెళ్ళగలుగుతాం అనేసి నేను అనుకుంటున్నాను సార్. అలాగే ప్రతి నీటి బావులనే కాకుండా చంద్రబాబు నాయుడు సార్ వచ్చేవా కొలాయిల రూపంలో ఇస్తామంటారు. మళ్ళీ కొంత ప్రాంతంలో అయితే కొలాయిలు అయితే అవ్వవు సార్. నీరు ఎక్కడ పడతాయో అక్కడ కొద్దిగా వాటికి సంబంధించిన ఏవైనా టెక్నాలజీ ఇంజనీర్లకు అందరూ తెలిసి ఉంటుంది. అలాగా చేసుకుని వాటర్ని మాకు సదుపాయంగా అందిస్తే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం సార్. అలాగే సీపుల్లో అన్నీ ఉన్నాయి. ప్రతిదానికి ఒక్కొక్క యాలియేషన్ చేసి ఒక్కొక్క దగ్గర 100 నుండి 200 వరకు అక్కడ ఉపాధి కలుగుతుంది. ఉద్యోగం అనేసుకొని వేరే దేశాలకు వెళ్ళిపోకుండా ఇక్కడే మంచి ఉద్యోగ అవకాశము. ఒక రోజుకి వచ్చి మేము 500 నుంచి 600 రూపాయలు కూడా ఇక్కడ సంపాదించుకోవాల్సిన. అలా అయితే నెల ఆదాయం మాకు ఒక 30,000, 40,000 వరకు వస్తుంది. దీని ద్వారా మేము ఎక్కడో ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేదు. ఈ జీవనం మేము ఏది పండిస్తున్నాం దాన్ని యాలియేషన్ చేసుకుంటేనే మాకు ఉద్యోగం లాగా ఉంటుంది. మా భూమి మీద పండింది మాకు హక్కు అవుతుంది. మేము నిర్ణయించిన రేటుకి మేము నిర్ణయించింది మేము అనుకుంటున్నాము. ఈ ఆదివాసుల దినోత్సవంలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. అలాగే అందరూ కూడా మాకు దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మాకు అవకాశం కల్పించి మాకు కొన్ని పథకాలు ఉన్నాయి. వీడియో వీక్ ఉంది, తర్వాత ట్రైకర్ లోన్స్ ఉన్నాయి. ఆ ట్రైకర్ లోన్స్ ఇస్తే కానీ ఒక్కొక్క యూనిట్ పెట్టుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలము. ఈ అవకాశము మాకు కల్పించినందుకు ధన్యవాదాలండి. ఓకే అమ్మా,
ఇది పరిస్థితి. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఎక్కడైతే ఈరోజు ఈ ప్రపంచ ఆదివాసీ వేడుకల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం అయితే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ ఆదివాసీల తాలూకా వాళ్ళ ఉత్పత్తులు అయితే ఉన్నాయో వాళ్ళ ఉత్పత్తులకైతే సరైన గౌరవం దక్కట్లేదని చెప్తున్నారు. వాళ్ళు పండించినటువంటి పంటలకైతే సాధారణ మార్కెట్లోకి వెళ్తే తక్కువ రేటుకి అయితే వాటిని అమ్మకం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వాళ్ళ దగ్గర నుంచి అయితే మాత్రం మళ్ళీ ఏదైతే కస్టమర్లకు ఉంటుందో కస్టమర్లకు అమ్మేసరికి అది మాత్రం ఒకసారిగా రేట్లు అయితే అమాంతంగా పెరిగిపోతున్న పరిస్థితి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరో ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదేమైనప్పటికైనా సరే మా యొక్క జీవన ప్రమాణాలు అయితే మాత్రం మెరుగుపరిచి ఈ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వాటికి ప్రత్యేకించి పథకాలు అయితే మాత్రం ఉన్నాయి. ఆ పథకాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేస్తే మా యొక్క జీవన ప్రమాణాలు అయితే మెరుగుపడుతాయని ఎక్కడైతే చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీ, పార్వతీపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.